హాయ్ హలో ఫ్రెండ్స్, నిన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. అదే చొల్లంగి అమావాస్యకి పూర్తి పూజా విధానం సింపుల్గా ఎలా చేసుకోవాలా అన్నది. ఈ వీడియోలో రెండు ముఖ్యమైన విషయాలు అయితే షేర్ చేయబోతున్నాను. పిండి దీపారాధన అయితే చేయాలి కదా, అందుకు బియ్యాన్ని కడిగి బాగా ఆరబెట్టి మిక్సీ అయితే పట్టాను, కొద్దిగా బరకగా. ఇలా పట్టిన తర్వాత ఇందులో కొద్దిగా పంచదార కూడా వేయాలి. ఇక్కడ పంచదార కూడా వేస్తున్నానండి. బియ్యం పిండి కన్నా కొద్దిగా తక్కువ మోతాదులో అయితే పంచదార వేస్తున్నాను. పంచదార వేసిన తర్వాత ఇందులోనే 3 యాలకులు కూడా వేయాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే చెప్పాను కదా 3 యాలకులు అయితే వేయాలి అని చెప్పేసి, వీటిని కూడా వేసి పూర్తిగా మెత్తగా మిక్సీ అయితే పట్టాలి. ఫ్రెండ్స్, నిన్నటి వీడియో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ముఖ్యమైన విషయాలు ఆ వీడియోలో షేర్ చేశానండి. సింపుల్గా ఎలా చేసుకోవాలి, ఎవరు చెప్పిన విషయాలు కూడా అందులో చెప్పాను. ఖచ్చితంగా ఆ వీడియో లింక్ అయితే కింద ఇస్తాను, చెక్ చేసి చూడండి. డిస్క్రిప్షన్లో ఇలా మెత్తగా అయితే పట్టించానండి, చూస్తున్నారు కదా. ఈ విధంగా పట్టిన తర్వాత మనం ఇంకా దీపారాధన చేయడానికి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఈ విధంగా బియ్యపిండిని అయితే వేసుకోవాలి. చూసారు కదా, బియ్యపిండిని మొత్తం వేసి కొద్దిగా దీపంకి పెట్టడానికి కొద్దిగా గుంతలాగా చేసుకొని ఆవు నేతిని కాచి వేసాను. ఇందులో కాచి వేసి 2 ఒత్తులనైతే వేయాలండి. పువ్వొత్తులని అందరూ కూడా ఒక్కొక్కటి వేసి దీపారాధన అయితే చేస్తుంటారు. ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు ఎప్పుడైనా సరే జంటగా వేయాలి, ఇప్పుడు ఒకటిగా వేయకూడదండి. ఇలా 2 తీసుకొని ఒక్కటిగా కలిపి ఇక్కడైతే దీపారాధనకి రెడీ చేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే దీపారాధన అయితే పెట్టుకోవాలండి. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి, నేను ఎలా చేసుకున్నాను అని చెప్పేసి పూర్తి వీడియో అయితే చేశాను. ఎండ్ కార్డ్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియోకి వ్యూస్ పెద్దగా రాలేదండి, ఎందుకో నాకు తెలీదు, నోటిఫికేషన్స్ వెళ్ళలేదేమో తెలీదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒత్తి వేసిన తర్వాత ఆవు నేతిని బాగా పీల్చేసుకుంది. అందుకని చెప్పేసి మరికొద్దిగా ఆవు నేతిని అయితే వేసానండి. ఇందులో ఆవు నేతిని వేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలి. ముందు పూజ అంతా ఏ విధంగా చేయాలని చెప్పేసి చెప్పాను కదా, నిన్న అప్లోడ్ చేసిన ఆ వీడియోలో పూర్తిగా అయితే ఉంటుంది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి, మొత్తము ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఆ వీడియో అయితే చేశాను. ఇంతటితో ఒకటి ముఖ్యమైన పని అయితే అయిపోయింది. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఉందండి, అదే ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి తిరువల్లూరులో పుష్కరిణి ఉంది, తెలుసు కదా. మనం తిరువల్లూరు వెళ్ళలేని వాళ్ళు పుష్కరిణి లాగా భావించి ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తున్నాను. ఒక ఇత్తడి బౌల్ తీసుకొని అందులో స్వచ్ఛమైన నీరు తీసుకొని పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. పసుపు కుంకుమ వేసుకొని కొద్దిగా అక్షింతలను కూడా వేసుకోవాలి. మనము తిరువల్లూరు వెళ్ళగలిగే వాళ్ళైతే పర్వాలేదండి. మనం ఇంట్లోనే పూజ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలంటే ఈ విధంగా తయారు చేసుకోవాలి, తప్పదు కదా. ఇంకా అక్షింతలు కూడా వేయాలండి. ఇందులో కొద్దిగా కోల్డ్ చేసిందండి, అందుకే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ అక్షింతలు కూడా వేసాను. అక్షింతలు వేసి కొద్దిగా పువ్వులు కానీ రెక్కలు కానీ వేసి దీనినే పుష్కరిణిగా భావించి మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని బెల్లం ముక్కలు పుష్కరిణిలో వేస్తున్నట్లే భావించి ఆ పాత్రలో అయితే వేసి స్వామికి నమస్కరించుకోవాలి. ఏ విధంగా అంటే మనకి అనారోగ్యంగా బాధపడుతున్న వాళ్ళైతే నా ఆరోగ్యం కుదుటపడి నేను బాగా ఉండేట్టుగా దీవించు స్వామి అని మొక్కుకోవాలి. లేదు అంటే ఎటువంటి అనారోగ్యము లేదు అనుకుంటే మాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పేసి ఆ స్వామిని అయితే వేడుకోవాలి. ఆ స్వామి వైద్య వీర రాఘవ స్వామి. ఈ విధంగా అమావాస్య రోజు చేసినట్లయితే మనకు ఎటువంటి దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకు కూడా బాగుపడుతుందండి. ఖచ్చితంగా ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఫుల్ వీడియో అయితే చెప్పాను కదా, నిన్నైతే అప్లోడ్ చేశాను. ఆ వీడియోని మొత్తం కూడా చూడండి. A to Z ఆ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, అన్నీ కూడా వివరించాను. నచ్చినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను. చూస్తున్నారు కదా, పూజ మాత్రము అద్భుతంగా చేసుకున్నాను. నాకు జరిగిన చిన్న విషయం కూడా మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియోలో, ఈ పూజ చేయడం ద్వారా. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.